టైం మేనేజ్మెంట్ వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. దేవుని బిడ్డలారా, మేనేజ్మెంట్ సర్కిల్స్లో మీరు ఏదైనా బుక్ స్టోర్స్కి కానీ వెళ్తే టైం మేనేజ్మెంట్ అన్నటువంటి అంశం మీద అనేక మంది గొప్ప గొప్ప వారి పుస్తకాలు రాశారు. ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. అదొక సబ్జెక్ట్. అది టైం మేనేజ్మెంట్ తెలియక మనం టైం వేస్ట్ చేస్తుంటాం. అంటే టైంని మనం ఎలా సద్వినియోగం చేయాలో మనకు తెలియక టైము వృధా చేస్తుంటాం. ఒక మారు నేను ఒక సహోదరి దగ్గరికి ప్రార్థనకు వెళ్ళాను. సాయంత్రం ఇంచుమించు కొంచెం లేట్ అయింది, 8-9 అవుతుంది. కాయగూరలకు వస్తుంది. ఇప్పుడు కోస్తున్నావేంటమ్మా? రేపటి వరకు రెడీ చేస్తున్నాను, పొద్దున్న జస్ట్ అది తాలింపు పెడితే అయిపోతుంది అని ఇప్పుడే కోసి రెడీ చేస్తున్నాను అని గారు చెప్పింది. మంచి ఐడియా కదా అనుకున్నాను. ఇంకొక మారు రాజమండ్రి ఒక పెద్ద ఆయన్ని కలవటానికని వెళ్ళాను. ఆయనకి క్రిస్టియన్ ఆయన దగ్గరికి వెళ్తే శనివారం మధ్యాహ్నం 2 అలా టైం అవుతుంది. ఆయన షేవ్ చేసుకుంటున్నారు. అంకుల్ గారు, ఏంటి మీరు ఇప్పుడు షేవ్ చేస్తున్నారు అంటే ఆయన అన్నారు, రేపు ఆరాధన కదా బాబు, చర్చ్ కదా, ఇప్పుడే రెడీ అయిపోతున్నాను అంటున్నారు. మీ వయసు ఎంత అండి అని అడిగాను. 105 సంవత్సరాలు. ఎలా టైం మేనేజ్ చేస్తున్నారు చూసాను. మరుసటి రోజు ఆరాధన కొరకు ముందు రోజే సిద్ధపడుతున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, మనం చాలామంది టైం ఎలా వృధా చేస్తుంటామో చూడండి. కానీ ఈ 2 వ్యక్తుల ఉదాహరణ నేను చెప్పాను. వారి టైం ఎలా సద్వినియోగం చేస్తున్నారో చూడండి. టైం ఉన్నప్పుడు చదవము మనం. రేపు పరీక్ష అంటే ఈరోజు రాత్రి పుస్తకాలన్నీ తిరగేసి కంగారు పడిపోతుంటాం. టైం ఉన్నప్పుడు టైం వేస్ట్ చేస్తుంటాం. సొల్లు కబుర్లు ఆడుకుంటూ అక్కడ ఇక్కడ ఏదో వేస్ట్ కబుర్లు, ఫ్రెండ్స్ అన్నటువంటి వారితో తిరగటము, ఎక్కడ అక్కడ బళ్ళు దగ్గర ఎక్కడ ఏ దోశ బాగా దొరుకుతుంది, ఏ ఇడ్లీలు బాగుంటాయి, ఏ చట్నీలు బాగుంటాయి, ఇవి రీసెర్చ్ చేయడానికి టైం అంతా అయిపోతుంది. పరీక్షలు మనం సరిగా రాయం, టైం వృధా చేస్తుంటాం. అందుకే చాలామంది ప్రార్థన కూడా చేయరు. దేవుని బిడ్డలారా, 90వ కీర్తనలో భక్తుడు మోషే అంటాడు, 10వ వచనంలో, నా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు ఆగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించు. కీర్తనాకారుడు అక్కడికి వచ్చేటప్పటికి అతను గొప్ప సత్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సమయము త్వరగా గతించిపోతుంది. గతించిపోయినటువంటి సమయం మనము మరలా తెచ్చుకోలేము. కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు పోతే మరలా దేవుడు అవకాశం ఇస్తారు. సమయం పోతే యాక్చువల్గా దేవుడు కూడా సమయాన్ని తిరిగిస్తాడు. అందుకే కాలమును విమోచించుడి అని అపోస్తల కార్యాల్లో ఒక మాట భక్తుడైనటువంటి లూకా రాస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, అదే అధ్యాయం 12వ వచనంలో గ్రంథకర్త ఏం చెప్తాడంటే, టైమ్ ఈజ్ ఫ్లీటింగ్, త్వరగా గతించిపోతుంది. కనుక ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేయాలంటే మనకు టైం ఉన్నప్పుడు ఇల్లు సర్దుకోవాలి, టైం ఉన్నప్పుడు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్తాను. దేవుని బిడ్డలారా, ఒక పెద్ద మంత్రగాడు, చాలా ఆ మంత్రాల్లో చాలా నైపుణ్యత కలిగిన వాడు.
అతను కొడుకుకి నేర్పిస్తూ ఒకరోజు చెప్తున్నాడు, ఒరే బాబు, నువ్వు ముగ్గురు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఎవరు నాన్నగారు అంటే, వీడిని మంత్రగాడిని చేయాలని తండ్రి వాడిని తయారు చేస్తున్నాడు. వాడితో చెప్తుంటాడు కొడుకుకి, రోజుకి అప్పుడప్పుడు ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్త. ఏంటి? రోజులో దినములో అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్న వాళ్ళ దగ్గర జాగ్రత్త. రెండవది, ఒక టైం పెట్టుకుని ఆ టైంలో ప్రార్థన చేస్తున్న వాళ్ళని చాలా జాగ్రత్త అన్నాడట. అలాగా నాన్నగారు అని కొడుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఆ మంత్రగాడు అయినటువంటి తండ్రి దగ్గర నేర్చుకుంటున్నాడు. మూడవ గుంపు ఉన్నారు, వారు మరీ డేంజరస్. వాళ్ళు ఎవరంటే, రాత్రి 12 గంటలకు కూడా లేచి ప్రతిరోజు దేవుడి దగ్గర కనిపెట్టి, మనము అదే టైంలో మనం మంత్రాలు వేస్తుంటాం, ఈ దెయ్యాలను పంపిస్తుంటాం కనుక ఇదిగో ఆ టైంలోనే వాళ్ళు కూడా మేల్కొని ప్రార్థనలు చేస్తుంటారే, వాళ్ళ దగ్గర చాలా 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 జాగ్రత్త. దేవుని బిడ్డలారా, టైం ఉన్నప్పుడల్లా నిద్రపోతుంటాం, టైం ఉన్నప్పుడు తిండి తింటుంటాం, టైం ఉన్నప్పుడు టైం వేస్ట్ చేస్తుంటాం, కానీ ప్రార్థనకు టైం దొరకదంటుంటాం, బైబిల్ చదవటానికి టైం లేదంటుంటాం. దేవుని బిడ్డ, ఈరోజే నీకు ఆఖరు దినమనుకో. రేపే నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే దేవుని ఎదుట నిలవబడి నువ్వేం లెక్క చెప్పుకుంటావు? అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, దేవుని దగ్గరికి చేరదాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన ద్వారా సాతాను గోడలను మనము కొల్చగొట్టాలి. వాడి గౌలిని ఎత్తి సంసోను వలె కొండ మీదకి తీసుకెళ్ళి కింద పడేయాలి. అందుకే ప్రార్థన చేసే సంఘం అంటే, బైబిల్ వాక్యం కోట్ చేసి ఆ బైబిల్ వాక్యాన్ని నమ్మే సంఘాలంటే, సంఘస్థులంటే, విశ్వాసులంటే సాతానుకి భయము. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా సమయాన్ని సద్వినియోగం చేయటం నేర్పిస్తారు. పరిశుద్ధుడ ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతో కాలం అయిపోయింది నా జీవితంలో కూడా. 30 సంవత్సరాలు రక్షింపబడ్డ తర్వాత గతించిపోతున్నాయి ప్రభా. కాలము, సమయము గతించిపోతుంది. మేము ఆత్మీయంగా ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఉన్నది. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రార్థన చేయటానికి, వాక్యం చదవటానికి, నీతో సహవాసం చేయటానికి, చదివినవి ధ్యానం చేయటానికి, ధ్యానం చేసింది మేము పాటించడానికి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, పరిశుద్ధాత్మదేవుడా మమ్మల్ని నడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.